యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచన 2వ భాగాన్ని చదువుకుందాం. మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయం పొందకయు నుందురు. ఆయన నమ్మిన వారినట దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు. ఆయనను గూర్చిన నిరీక్షణ ఎవరిని సిగ్గుపరచదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరిని సిగ్గుపడినవాడు దేవుడు, మనల్ని ఎప్పుడు సిగ్గుపడినవాడు దేవుడు. మన అందరి ఎదుట మనల్ని ఘనపరిచే దేవుడు అయినాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. అదే మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఎదురు చూసావు కదా, మరి ఇప్పటి వరకు నిరీక్షిస్తున్నావు కదా, నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నా, నేను ఎప్పుడు కూడా సిగ్గుపడినవును అని నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన పిల్లలం గనక దేవుడు మనల్ని సిగ్గుపడనివాడు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా? ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చుకోవని ప్రార్థించండి. ఎంతమంది విశ్వసిస్తున్నారు, మీ అందరి జీవితాలు దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చును గాక.